మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసేవాళ్ళం. ఎప్పుడైనా కానీ, అప్పుడు కానీ ఇప్పుడు కానీ చూడండి, 90 నుంచి 95 మంది రెడ్లే ఉంటారు ఎమ్మెల్యేలుగా. అది ఎవరున్నా కానీ, అటు కేసీఆర్ ఉన్నా, ఇటు రేవంత్ ఉన్నా, ఎవరున్నా కానీ, ఇటు వైఎస్ఆర్ ఉన్నా, ఎవరున్నా కానీ. ఎందుకంటే ఆ నాయకత్వ లక్షణాలు మనకు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఒక చెడు కూడా ఉంది, మనకు ఈగో కూడా ఎక్కువ, చాలా కొవ్వు ఎక్కువ మనకు. అవతలోడు ఒక మాట అంటే అసలు పడం కూడా పడతామా, ఎనికి గుంజే తక్కువ కానీ అవతలోడు ఉంటే ఏ ఊర్లో చూసినా మనం కొట్టుకునేది ఎక్కువ ఉంటుంది. అవతలోళ్ళు మనం చూసి సంబరాలు చేసుకునేది ఎక్కువ ఉంటుంది. ఈయన ఆ కొడుకు కావాల్సింది ఎలక్షన్ ఉంటుంది. ఈరోజు దరిద్రం కూడా అట్లా ఏడ్చింది మనం, అవునా లేదా? 5 ఏళ్ళు ఉన్నప్పుడు చక్కగా ఉంటే ఇంకే నా కొడుకైనా అధికారంలోకి వచ్చేయకుండా మనం చక్కగా లేకనా కదా, అవునా కదా? మనం చక్కగా లేకనే ఇదంతా సమస్య. మొన్న మేము పులివెందులకు వచ్చినప్పుడు నాకు పక్కనే ఆనుకొని జగన్ రెడ్డి దగ్గరికి జనాలందరూ గొప్పలు వస్తానన్నమాట. ఆడ పోతున్న డిఎస్పీ వాడు వచ్చి అన్నాడు, లే మీరు ఈడ కాదురా ఉండాల్సింది, పోలింగ్ బూతుల కాడ చక్కగా పని చేసింటే మీకు ఈ కర్మ వచ్చేది కాదురా అని చెప్పి. ఆ బూతులు కాడ మనం సరిగా పనిచేయక ఏదో చెప్తాం కదా ఈగోలు ఇష్యూలతో, మాకేం చేసినాడు. మనలో ఒకడు పైన ఉంటే మనం సిల్లుబాటు అవుతుంది. వాళ్ళు లేకపోతే మనకి ఏడుంటా జైలంబ పుట్టాగుట్టలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు, అవునా కదా? నాకంటే మీకు ఆడపిల్లలకు చదువుకునే వాళ్ళకి హాస్టళ్లలో బాగా తెలిసి ఉంటాయి, అవునా లేదా? కాబట్టి మనం ఎక్కడున్నా కానీ ఆ రాజ్యాధికారంలోకి మనం ఉంటేనే మనం 10 మందికి మేలు చేయడానికి అవుతుంది, 10 మంది యొక్క నమ్మకాన్ని మనం సంపాదించుకోవడానికి వీలేదు. ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినారు, కానీ ఆ ముఖ్యమంత్రుల యొక్క కొడుకులు ఎవరే గాని మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలోకి రాలేదు. ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ఎలా గుంటనక్కల్లాగా అందరూ చూస్తున్నారు. మనమేమో మనం పులి మీసించుకొని పులి సింగిల్ గా వచ్చాది, మీరు గుంపులుగా రండి అంటే. పులి సింగిల్ గా కాదా, కానీ దాంట్లో రాజనీతి కూడా ఉండాలి. ఏదో విధంగా అధికారంలోకి రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు నోటికి వచ్చినట్టు కూర్చొచ్చినాడు. మనం చూస్తే ఎక్కడే కానీ అబద్ధం చెప్పకూడదు, చెప్తే చేసే తీరాలని. అది ఎట్లుంటుందంటే మన పురాణాలన్నీ చూసినా కానీ సత్యహరిశ్చంద్రుడు అన్ని నిజాలే చెప్పారు. యాడివే ఎక్కడ పోయినాడు రాజు కాబట్టి ఏదైనా కానీ అశ్వత్థామ ఉంజరహ, అదే చంద్రబాబు చేసేది.